హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలతాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే. ఇది May 31 జరిగిందనమాట. మేము ఊరెళ్ళామని చెప్పాం కదా, ఆ రోజే మా హస్బెండ్ బర్త్డే. ఆ రోజైతే చిన్నగా ఇలాగా కొంచెం సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మరీ గ్రాండ్గా ఏం కాదు. మా పేరెంట్స్, మా అత్తయ్య, పిల్లలు, మా చెల్లి వచ్చింది. పక్కనే ఉంటుంది, మా పక్కనే తనైతే వచ్చింది. మేము ఊరి దగ్గర ఏ సెలబ్రేషన్ చిన్నది చేసుకున్నా కానీ తనైతే వస్తుంది. పిల్లలకు కూడా బాగా ఇష్టం అన్నమాట మా చెల్లి అంటే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అనమాట, నా సొంత కజిన్ అనమాట. ఆ రోజే వెళ్ళాం కదా, కొంచెం టైర్డ్గా అనిపించింది. ఫేసెస్ కూడా డల్ ఉన్నాయి మావి కూడా. అసలు ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి ఊరి దగ్గర అయితే. మేము అసలు తట్టుకోలేకపోయాము. ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికైతే మేమైతే ఊరైతే వచ్చేసాము. 1 వీకే ఉన్నాము అక్కడ. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. మా పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం అనమాట ఊరి దగ్గర బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. ఎప్పుడు ఇక్కడే ఉంటాము. బర్త్డేస్కి అయితే ఊరికైతే వెళ్ళము. పిల్లలకు కూడా ఇక్కడ కొంచెం మాల్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి అలా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడే ఉంటాము. ఈ ఇయర్ ఎలా అయినా వెళ్ళాలి, 1 ఇయర్ అయింది కదా వెళ్ళక అని చెప్పేసి ఆ టైంలో అయితే వెళ్ళాము. హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా అని చెప్పేసి. నాకంటే పెద్దగా ఫంక్షన్స్ అయితే ఇష్టపడే వ్యక్తిని కాదు నేనైతే. ఏదో సింపుల్గా మా ఇంట్లో వరకే చేసుకోవడం ఇష్టము. అందరినీ గ్యాదర్ చేసి అలా చేసుకోవడం కూడా నాకు నచ్చదు. ఆ టైప్ అయితే కాదు నేనైతే. మా హస్బెండ్ కూడా అంతే. మాకు ఫంక్షన్స్ చేసి లక్షలు ఖర్చు పెట్టాలని ఉండదు. అదేదో పిల్లలకి కొంచెం సేవ్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా. మనం అందరినీ గ్యాదర్ చేసి పిలిచినా కానీ ఎవరు అలా రియాక్ట్ అవుతారో తెలియదు. కొంతమంది ఇది బాగుంది అంటారు, కొంతమంది అది బాగాలేదని అంటారు. పిలిచి వాతలు పెట్టించుకున్నట్టు ఉండిద్ది అనమాట జనాల్ని. నాకు అందుకే చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ అంటే నాకు అంత నచ్చవు. పిల్లలకు కూడా నేను ఇంతవరకు ఏం చేయలేదు ఫంక్షన్స్. తన్వి పుట్టినప్పుడు చిన్న ఫంక్షన్ చేసాం అంతే. ఇంకా తర్వాత అయితే ఏ ఫంక్షన్ చేయలేదు. బేసిక్గా మాకు నచ్చం, నాకు మా హస్బెండ్కి. అదేదో ఉంటే పిల్లలకు ఉంటాయి కదా అని చెప్పేసి అంతగా నచ్చవు. కానీ మా పేరెంట్స్కి అలా అనిపించదు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేసుకోవాలి, సెలబ్రేషన్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా. సో వాళ్ళ ఊరి దగ్గర ఉండే విధానం వేరు కదా, మనకి ఇక్కడ ఉండేటట్టు ఇక్కడ ఖర్చులు ఎక్కువైపోయి మనకు ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. సో మీకు కూడా ఎవరైనా నాలాగే ఆలోచిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే జనాలందరూ వద్దని కాదు, ఎప్పుడు కావాలో అప్పుడు కావాలి అంతే. నా సెలబ్రేషన్స్ అయితే వీళ్ళ వరకు ఉన్నా కానీ నాకు హ్యాపీగానే ఉండిద్ది. మన లైఫ్లో మన పేరెంట్స్ కన్నా ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరూ పైకే చెప్పొచ్చేమో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో మాత్రం మా పేరెంట్స్ తర్వాత ఎవరైనా సరే. సో నాకైతే నేను చాలా బాగా నమ్ముతాను. ఇదైతే చిన్నప్పటి నుంచి నేను చూసిన దాన్ని బట్టి అయితే ఇదే కరెక్ట్ అని నేను ఫీల్ అవుతాను. మా పిల్లలు కూడా అలానే అనుకుంటారు, మా తర్వాత ఎవరైనా అని వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ తర్వాత ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర వేరే ఊర్లో ఇసప్పాలెం అనే ఊరు ఉంటుంది, అక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్. అది కూడా చిన్నది క్లిప్ అయితే యాడ్ చేశాను, చివరి వరకు వీడియో అయితే చూడండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఇలాగ పొలాలు అవన్నీ మంచిగా ఉంటాయి. మేము వెళ్ళిన ప్రతిసారి వెళ్తామన్నమాట. ఆ టెంపుల్లో అమ్మవారి పాదాల దగ్గర ఒక దారం పెట్టి మనకి హ్యాండ్కి కడతారనమాట. ఏదైనా దిష్టి అలా ఉన్నా కానీ చాలా వరకు తగ్గిపోతుంది. ఇదే టెంపుల్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోస్తో అయితే నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా మా ఫ్యామిలీ మీద ఉండాలి. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ. ఇంతకుముందు కూడా బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా బాగా మంచిగా కడుతున్నారు, డెవలప్ చేస్తున్నారు.